వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి, ముఖ్యంగా సెలబ్రిటీల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉబలాటం కామన్ గా ప్రజలలో ఉండటం చాలా సహజంగా కనిపిస్తుంది. అయితే దీనిని ఎక్కువగా తలకెక్కించుకోకుండా లైట్ తీసుకోవడం ఎలానో శోభిత చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నాగ చైతన్యతో తన డేటింగ్, పెళ్లి వ్యవహారాలపై జనాల ఆసక్తిని తాను పెద్దగా పట్టించుకోలేదని, వారి క్యూరియాసిటీపై తాను పెద్దగా ఆలోచించలేదని శోభిత సింపుల్ గా చెప్పేశారు. అలాంటి వాతావరణాన్ని అంతగా పట్టించుకోకూడదని, మన పనేదో మనం చేసుకుంటూ ముందుకు వెళ్లడమే సరైన విధానమని కూడా సూచించారు. నటి శోభిత ధుళిపాల, అక్కినేని నాగచైతన్యాల వివాహం 4 డిసెంబర్ 2024 వైభవంగా జరిగింది. అంతకుముందు అదే ఏడాది ఆగస్టులో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే సమంత రూత్ ప్రభుతో నాగచైతన్య విడాకులు తీసుకున్న ఏడాది తర్వాత అంటే 2022 నుంచే వీరిద్దరి డేటింగ్ గురించి రూమర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ సమయంలో ఈ జంట తమ రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకు స్పందించకపోయినా ఈ జంటపై ప్రజల్లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. తాజాగా గలాటా ప్లస్ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంపై పబ్లిక్ స్క్రూటినీ, భిన్నమైన అభిప్రాయాలను ఎలా ఉన్నా కానీ తాను ఎలా స్థిరంగా ఉండగలుగుతుందో రివీల్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన రిలేషన్షిప్ పై వచ్చిన అటెన్షన్ ను చూశాక బయట వ్యక్తులు సౌండ్ చేసినా తాను పట్టించుకోకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నానని తెలిపింది. ప్రజలకు కుతూహలం మాత్రమే ఉంటుంది. నా జీవితాన్ని నేను జీవిస్తున్నాను. నా నుండి ఎలాంటి స్పందన ఆశిస్తున్నారో నాకు తెలియదు. కాలక్రమేణా నేను ఎవరో నాకు బాగా అర్థమైంది. నాపై నాకు నమ్మకం పెరిగింది. నా చుట్టూ ఎన్ని భిన్నమైన వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నా వాటితో ప్రభావితం కాకుండా ప్రశాంతంగా కూర్చోగలగడం నాకు అలవాటైంది అని శోభిత పేర్కొన్నారు. పబ్లిక్ మనం ఏం చేస్తున్నామో ఆరాలు తీయడం కొన్నిసార్లు సీరియస్ మ్యాటర్లా అనిపించినా ఇదంతా కేవలం తాత్కాలికమేనని అర్థం చేసుకున్నట్టుగా శోభిత తెలిపారు. సోషల్ మీడియా ట్రెండ్ కేవలం టెంపరరీ అని కూడా శోభిత అన్నారు. అలాగే పెళ్లి కాకుండా ఒంటరిగా ఉంటే అసంపూర్ణుడు అనే అభిప్రాయంతో శోభిత విభేదించారు. సిసలైన ప్రేమ అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం, మన భాగస్వామి మనమేంటో గుర్తు చేస్తారు. అదే తప్ప మనలోని విషయాలను భర్తీ చెయ్యరు అని శోభిత అభిప్రాయపడింది. సోల్మేట్ తో సంపూర్ణులు అవుతామని నమ్మను. ఒకరు ప్రయాణంలోని తోడై మన నైజాన్ని మనకు గుర్తు చేస్తారే తప్ప ఒంటరిగా ఉన్నంత మాత్రాన ఎవరు అసంపూర్ణులు కారని శోభిత వ్యాఖ్యానించారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే పారంజిత్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం వెటువంలో శోభిత నటిస్తుండగా కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న వృషకర్మ అనే హర్రర్ మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ లో చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.